సంవత్సరంన్నర నుంచి ఎదురు చూస్తుంటే ఈ మధ్యనే మన ఛానల్కి 5,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. నీ మొక్కలే నీ వీడియోలు ఎవరు చూస్తారు అన్న మా ఆయన 5,000 మంది సబ్స్క్రైబర్స్ అవగానే పార్టీ లేదా పుష్ప అన్నాడు. పార్టీలు ఇచ్చేంత బడ్జెట్ నా దగ్గర లేదులే గాని మన బడ్జెట్లో బజ్జీలు వేసి పెడతా తిను అని చెప్పా. సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం, ఏం చేస్తాం, ఏదో ఒకటి చేసి పెట్టు తింటాం అన్నాడు. సరేనని స్టార్ట్ చేసా. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నా. దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, సోడా ఉప్పు వేసి లంప్స్ లేకుండా పిండి కలిపి తర్వాత బజ్జీ మిరపకాయలకి పిన్నీస్తో ఘాటు పెట్టి వాము, జీలకర్ర, ధనియాలు పౌడర్ చేసుకొని మిరపకాయల్లో పెట్టేసి బజ్జీలు వేసేసుకోవడమే. బజ్జీలని ఇలా డైరెక్ట్గా తినే కంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి దాంట్లో నిమ్మరసం పిండుకొని బజ్జీల్లో పెట్టుకుని తింటే చాలా బాగుండిద్ది. మామూలుగా అయితే స్వీట్ ఏమన్నా చేసుకొని తినాలి, కానీ మాకు ఈ రోజు బజ్జీలే ఆకలేసిని బడ్జెట్లో బజ్జీలు చేసుకొని తిని పార్టీ ముగించేసాం. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుస్తా, బాయ్.